ఆ సైన్యం మొత్తం ఒక్కసారిగా మళ్ళీ వాళ్ళని సమీకరించుకుని రాక్షసులందరినీ సంహరించేస్తారు. ఈ యుద్ధ ప్రభావం వల్ల యుద్ధ భూమి అంతా రాక్షస సైన్యం శవాలతో నిండిపోయి ఉంటుంది మాట. మిగిలిన సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు భండాసురుడి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భండాసురుడికి ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే సాధారణంగా రాక్షసులు అసురులకి రాత్రిపూట శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అందుకని భండాసురుడు ఒక ప్లాన్ వేస్తాడనమాట. ఆ ప్లాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తన సైన్యంతో చెప్తాడు. ఆ ప్లాన్ ఏంటంటే వాళ్ళందరూ నైట్ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు కదా. ఆ సమయంలో చీకట్లో కలిసిపోయి వాళ్ళ మధ్య చేరిపోయి సైన్యాన్ని హతమార్చేయమని ఒక ఐడియా ఇస్తాడు. అంటే అధర్మ యుద్ధం కదా, రాక్షసులకు ధర్మంతో పని ఏంటి, అధర్మ యుద్ధం చేయమంటాడు. తన సైన్యానికి చెందిన ఇంకో 10 మంది అక్షోహిణులతో కలిసి నల్లని దుస్తులు వేసుకుని దొంగల్లాగా చీకట్లో కనపడకుండా ఉండడానికి ఆ చీకట్లో లలితాదేవి సైన్యంతో కలిసిపోయారన్నమాట. క్రమక్రమంగా వాళ్ళందరూ అమ్మవారి సైన్యం పక్కకి చేరి, చీకటిగా ఉంది కదా, ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో వాళ్ళకి పాపం తెలియలేదు. కొంతసేపటి తర్వాత వాళ్ళని హతమార్చడం మొదలుపెట్టారు. ఏం జరుగుతుందో దేవతలకి కానీ దేవగణాలకు కానీ అర్థం కాలేదు. ఎవరు చంపుతున్నారో ఎందుకు చంపుతున్నారో తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళలోకి రాక్షస సైన్యం చేరిందని వాళ్ళకి అర్థం కాలేదు. ఇంతలో విషంగుడు వేసిన ఒక బాణం లలితా త్రిపుర సుందరి యొక్క తలవృత్తానికి తగులుతుంది అన్నమాట. తలవృత్తం అంటే అమ్మవారి విసునకర్ర అనుకోండి. లలితాదేవికి ఇప్పుడు అర్థమైంది ఏమని, ఓకే బయట వాళ్ళు ఎవరో మన పెరిమీటర్ లో ఎంటర్ అయ్యారని అమ్మవారికి తెలిసిందన్నమాట. అప్పుడు లలితాదేవి వాహినివాసిని జ్వాలామాలిని అనే 2 దేవతల్ని పిలిచారు. వాళ్ళు అమ్మవారి శక్తిలోంచి ఉద్భవించిన వారే. చీకట్లో రాక్షస సైన్యం లలితాదేవి సైన్యాన్ని ఎలా చంపేస్తున్నారో, వాళ్ళందరికీ కాంతి ఎలా అవసరమో జ్వాలామాలిని అండ్ వహ్నివాహిని అమ్మవార్లిద్దరికీ చెప్పి వాళ్ళని యుద్ధానికి పంపిస్తుంది. వెంటనే ఆ దేవతలిద్దరూ సూర్యుడు ఉదయించాడా అన్నంత కాంతివంతంగా ఒకేసారి యుద్ధ భూమిలో ప్రకాశమైన ఒక కాంతిని సృష్టించారన్నమాట. లలితాదేవి చుట్టూ ఉన్న నిత్య దేవతలు ఆ యుద్ధ రంగంలో ఉన్న రాక్షసులందరినీ చూసి వాళ్ళని ఈజీగా సంహరించడం మొదలుపెట్టారు. ఇది చూసి విషంగుడు ఆ మైదానం నుంచి పారిపోయాడు. వీళ్లతో పాటు విషంగుడు కూడా యుద్ధ భూమిలోకి వస్తాడు. ఆ విషంగుడు ఆ ప్రదేశం నుంచి పారిపోయాడు. ఆ తర్వాత వారాహి అమ్మ, శ్యామలామాత వీళ్ళిద్దరూ జ్వాలామాలిని వహ్నివాసిని అమ్మవారిని పిలిచి ఇది ఇంకెప్పుడు రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి కాబట్టి వాళ్ళున్న ప్రదేశం చుట్టూ ఒక గోడను నిర్మించమని చెప్పారన్నమాట. ఆ గోడ 3 యోజనాల పొడుగుందండి. ఒక యోజనం అంటే 13 కిలోమీటర్స్ అనుకుంటా, 13 కిలోమీటర్లు అంటే 3 యోజనాల ఎత్తు, అర్థమైందా? 39 కిలోమీటర్ల ఎత్తు అగ్నిగోడను సృష్టించారన్నమాట. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. శ్లోకం అర్థమైందా ఇప్పుడు? లలితా త్రిపుర సుందరి అమ్మవారి లలితా సహస్రనామాల్లో ఆ శ్లోకం ఉంటుంది. ఇంతకీ మనం ఈ ప్రాసెస్ అంతా ఒక పగలు ఒక రాత్రి మాత్రమే ఫినిష్ చేసాం. అది కూడా గాడ్ టైంలో అని అనుకోండి, ఒక పగలు ఒక రాత్రి లాగా. ఇప్పుడు 2వ రోజు యుద్ధం మొదలైంది. మొదటి రోజు చూసిన ఘోర పరాభవం గురించి భండాసురుడు కోపంతో రగిలిపోతున్నాడనమాట.